ఒరే చించాన్, ఇంకైతే టైం అయిపోయింది. నేనైతే వెళ్తాను. ఇంకైతే పనికైతే తొందరగా వెళ్ళాలి. ఇంకైతే లేట్ అయిపోతే వాళ్ళు తిడతారు. అలాగే మామయ్య, నువ్వైతే ఇంకా వెళ్ళు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది కదా, నిన్ను తిడతారు మళ్ళీని. అవునరా, నిజమే, నన్ను తిడతారు. సరే, మీరైతే జాగ్రత్తగా ఉండండి. నేను వచ్చినప్పుడు నీకు చాకో బీమ్స్, వాడికి డోరా కేక్స్ అయితే తీసుకొస్తాను. ఓకేనా? మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఏ చాప్, వాళ్ళని చూసుకో. నేనైతే వెళ్ళొచ్చేస్తాను. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మళ్ళీ వాళ్ళు కానీ చూస్తారంటే మళ్ళీ మనల్ని తిడతారు. అందుకే నేనైతే ఇంక వెళ్తాను. సరే, ఇంకైతే చాప్ కూడా ఇక్కడ దాకా వస్తాడు చూడండి. ఎందుకంటే వాడు ఎప్పుడు వస్తాడు నాతోను. సరే, ఇంకైతే మనం బైక్ వేసుకుని అయితే వెళ్దాం. ఈరోజు కారు వద్దులే. ఇంకైతే బైక్ వేసుకుని అయితే తొందరగా అయితే వెళ్ళిపోదాము. సరే పదండి. ఇంకైతే వెళ్ళొస్తాను చాప్. ఓకేనా? ఇంకైతే ఫ్రాంక్లిన్ గడి వెళ్ళి టైం అయింది. ఈ రోజు వాడిని ఎలాగైనా యాక్సిడెంట్ చేస్తాను. ఏ దొరికేవరా చావరా సాలి. ఇంకైతే వాడి పని అయిపోయింది. భలే చిక్కాడు. ఇంకా వాడినైతే భలే చంపేశాం చావరా. ఇంకా ఇదైతే యాక్సిడెంట్ అనుకుంటారు, మనం కావాలని చేసామనుకోరు. ఓహో, నా దగ్గర ఎక్స్టాల్ చేస్తావా? చూడరా, నిన్ను కారుతో తొక్కి చంపేస్తా. ఇంక వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండకూడదు. పదండి, ఇంకా మనం చంపామని ఎవ్వరికి తెలియకూడదు. వాడు నన్నే ఎక్స్టాల్ గా మాట్లాడతాడా? నాకంటే ఎక్కువ బిజినెస్ చేస్తాడా వాడు? అందుకే చంపేశా. అరే డోరేమోన్, ఏంట్రా సౌండ్? వెళ్ళి చూద్దాం పదా. అసలు ఏం జరుగుతుంది? ఆ సౌండ్ ఎక్కడ నుంచి వస్తుంది? ఏమోరా సించాన్, నాకు కూడా తెలియదు. ఏంటో మరి ఆ సౌండ్ చాలా గట్టిగా వచ్చింది. అవునురా డోరేమోన్, చాలా గట్టిగా వచ్చింది. వెళ్ళి చూద్దాం పదా. అసలు ఏం జరిగింది? అరే మామయ్య, మామయ్య, ఏమైంది మామయ్య నీకు? అరే మామయ్య, ఏమైంది? అరే ఫ్రాంక్లిన్ మామయ్యకి ఏమైందిరా? ఏమైంది ఫ్రాంక్లిన్ మామయ్యకి? అసలు ఏం జరిగింది? ఏమోరా, నాకు తెలియడం లేదు. ఫ్రాంక్లిన్ మామయ్య, ఫ్రాంక్లిన్ మామయ్య, ఎవరు మామయ్య నిన్ను ఇలా చేసింది? అరే ఫ్రాంక్లిన్ మామయ్య, అసలు ఏమైంది ఫ్రాంక్లిన్ మామయ్యకి? అరే మామయ్య, లేగు మామయ్య, నీకేమైంది మామయ్య? అరే మామయ్య, అసలు ఏం జరిగింది? అబ్బా ఫ్రాంక్లిన్ మామయ్యకి ఏం అర్థం కావడం లేదు. ఏం చేద్దాం అప్పుడు? అరే మనం ఎవరికైనా ఫోన్ చేద్దాం. మనం చిన్నపిల్లలం కదా. అయితే ఇప్పుడు ఎవరికి చేయాలి? ముందర పక్కకు చేద్దాం ఫ్రాంక్లిన్ మామయ్యని. ఇక్కడైతే అడ్డుగా ఉన్నాడు, ఏదైనా కారు ఎక్కిచ్చేస్తారు. లాక్రా. అయ్యో బాబోయ్, చాలా బరువుగా ఉన్నాడు ఫ్రాంక్లిన్ మామయ్య. మామయ్య, లేగు మామయ్య ఒకసారి. ఫ్రాంక్లిన్ మామయ్య. అరే సించాన్, డ్రైవర్కి కాల్ చేయి. ఏంటి డ్రైవర్కా? సరే, మనం డ్రైవర్ అంకుల్కి కాల్ చేద్దాం. డ్రైవర్ అంకుల్కి కాల్ చేసి తొందరగా రమ్మని చెప్దాం. అరే డ్రైవర్ ఫోన్ నంబర్ మర్చిపోయాను నేను. ఇప్పుడు ఏం చెయ్యాలి? అరే ఏం అర్థం కావడం లేదు. అరే నేను చెప్తాను, నువ్వు డ్రైవర్కి ఫోన్ చేయరా తొందరగానా. అరే డోరేమోన్, చేస్తాను. దొరికింది. హలో డ్రైవర్ అంకుల్, ఎక్కడున్నారు? మీరైతే తొందరగా ఇంటికి రండి. ఫ్రాంక్లిన్ మామయ్యకి యాక్సిడెంట్ అయింది. తొందరగా రండి డ్రైవర్ అంకుల్. ఏంటి సించాన్ నువ్వు అంటుంది? ఫ్రాంక్లిన్ కి యాక్సిడెంట్ అయిందా? సరే వస్తున్నాను. నేనైతే ఇంక చింగాన్ని అయితే తీసుకుంటూ వస్తున్నాను. మీరేం టెన్షన్ పడకండి, నేనైతే వచ్చేస్తాను ఇంకా ఫాస్ట్ గా అయితే. అరే అంకుల్, తొందరగా రండి. ఫ్రాంక్లిన్ మామయ్యని చూస్తూ ఉంటే నాకు భయం ఇస్తుంది. తొందరగా రండి ప్లీజ్ అంకుల్. అరే సించాన్, వస్తున్నాను రా, నువ్వేం టెన్షన్ పడకు. వచ్చేస్తాను, ఇంక మీ ఇంటి దగ్గరే ఉన్నాను. బయలుదేరాను నేను. ఇంకొక 5 నిమిషాల్లో అయితే వచ్చేస్తాను. నువ్వేమి టెన్షన్ పడకు. అరే డోరేమోన్, వచ్చేస్తున్నాను రా, వచ్చేస్తున్నాను. ఇంకైతే నేను తొందరగా వచ్చేస్తాను. మీరేం కంగారు పడుకోండి. హాస్పిటల్కి తీసుకెళ్తాక ఏమన్నా ఛాన్స్ ఉందా? ఏంటి, చనిపోయాడా? మీరేం కంగారు పడుకోండి, 10 నిమిషాల్లో ఉంటాను. సరే సించాన్, ఇంక ఫోన్ కట్ చేయండి. నేను వచ్చేస్తాను. ఇంకా వచ్చేసాను, దగ్గరకు వచ్చేసాను. వస్తాను. ఆగండి, అక్కడ ఉండండి, ఇంకొచ్చేస్తాను. అరే ఏదో అయ్యిందంట ఫ్రాంక్లిన్ కి, తొందరగా వెళ్దాము. అరే ఏం జరిగింది? ఏం జరిగింది? అరే సింగం, మన ఫ్రాంక్లిన్ ని ఎవరు యాక్సిడెంట్ చేసి చంపేశారంట. చూద్దాం పదా. వామ్మో, నిజమేరా, నిజంగానే యాక్సిడెంట్ అయింది. అరే ఫ్రాంక్లిన్, మీరేం టెన్షన్ పడకండి, నేను చూస్తాను. అరే సింగం, తొందరగా చూసి వాడెవడో పట్టుకో. వాడిని ఈ రోజు నేను ఊరికే వదిలిపెట్టను. వాడైతే అయిపోయాడు ఈ రోజు నా చేతుల్లోను. మా ఫ్రాంక్లిన్ ని చంపేస్తాడా వాడు?
నేను చూస్తాను, మీరేమీ కంగారు పడకండి. ఓ, ఇది ఖచ్చితంగా కావాలని చేసుంటారు ఎవరోను. నువ్వేమి టెన్షన్ పడకు. సీసీ కెమెరాలు ఎక్కడన్నా ఉన్నాయా? నా ఫోన్ కనెక్ట్ చేసి చూస్తాను. అరే, అక్కడ సీసీ కెమెరాలు కనిపించడం లేదా? అదిగో ఆ కరెంట్ పోల్ కైతే ఉంది సీసీ కెమెరా. ఇప్పుడు వెళ్ళి చూస్తానా, అసలు ఎవరు చేశారో తెలిసిపోద్ది ఈజీగానా. ఇంకా దొరికింది సీసీ కెమెరా. ఇది కరెక్ట్గా ఫ్రాంక్లిన్ ఇంటికి చూపిస్తుంది. ఇప్పుడైతే మనకి ఈజీగా తెలిసిపోద్ది ఎవరు చేశారు. ఇంకైతే నేను కెమెరా ఓపెన్ చేసి కనెక్ట్ చేసుకుంటాను. అరే, ఎవరు చేశారో చూద్దాం ఇప్పుడు వచ్చేసి. సరే, ఇంకా ఓపెన్ అయింది. వామ్మో, ఎవడ వచ్చి గుద్దేశాడు రా స్పీడ్ మీద. ఏమైంది? ఎవడు చాలా స్పీడ్ మీద వచ్చి గుద్దేశాడు. అరే, ఏంటబ్బా వాడు కావాలని చేసినట్టున్నాడు. అరే, తొక్కేస్తున్నాడు వాడు ఫ్రాంక్లిన్ని. ఖచ్చితంగా అది కావాలని చేసిన మడ్రే. ఒరే ట్రెవర్, ఒకసారి చూడు. నేనైతే నీకు చూపిస్తాను రా వీడియో. నేనైతే కనెక్ట్ చేశాను. వాడు ఎవడు కావాలని చేశాడు. అడ్డుగా చూడరా. వామ్మో, వాడు చాలా స్పీడ్ మీద వచ్చి ఫ్రాంక్లిన్ అయితే గుద్దేశాడు. చాలా దూరం వెళ్ళిపోయాడు ఫ్రాంక్లిన్ పడిపోయి. వామ్మో, వాడు కావాలని చేశాడు రా ట్రెవర్. అవునరా, నిజమే, వాడు కావాలని చేశాడు. వామ్మో, తొక్కేస్తున్నాడు రాడు కారు వేసుకుండి. ఓరే దేవుడా, వాడెవడ్రాడు? అరే, వాడు కనపడతలేదు. ఓ, వాడు మీకు తెలిసినోడేవాడు. పద చూద్దాం వాడెవడో నాకు తెలిసిపోయింది. అరే, ఆడు ఫ్రాంక్లిన్ బిజినెస్ పార్ట్నరే కదా. సరే పద వెళ్దాం ట్రెవర్. అవును, వాడి ఇల్లు నాకు తెలుసు. ఫ్రాంక్లిన్ తో వాడు బిజినెస్ చేశాడు ఒకసారి. ఫ్రాంక్లిన్ ఎదుగుతున్నాడని వాడిని కావాలని చంపేశాడు. అవును, మా ఫ్రాంక్లిన్ మామని కావాలని చంపేశాడు. పద ట్రెవర్, వాడి సంగతి చెప్దాము. ఓకేరా షించాను, వాడు ఎక్కడుంటాడో నాకు తెలుసు. పద వాడి సంగతి చెప్దాం. సో ఫ్రెండ్స్, ఇంకా వాడి దగ్గరికి వెళ్తున్నాము. వాడిని చంపేస్తాము. ఇంకా ఈ ట్రెవర్ గాడితో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇంకా పదండి వెళ్దాం వాడి దగ్గరికి. అయితేనే వాడైపోయాడు ఈరోజు. ఇంకా వాడిని ఊరికే వదిలిపెట్టద్దు ఫ్రెండ్స్ మనం. ఇంకా పదండి వెళ్దాం, వాడి సంగతి చెప్దాం ఈరోజు. ఇంకా అయిపోయావరా నువ్వు, సాలే వస్తున్నాను రా. ఇంకెక్కడున్నాడు రా వీడు. ఇంకా దొరకాలి, వాడిని వేసేయాలి. ఇంకా ఇవన్నీ పగలు కొట్టుకుంటూ వెళ్ళిపోతాం. వాడి ఇల్లుదే కదా. సో లోపలికి వెళ్దాం. అదే కారు. ఇంకా లోపలే ఉండుంటాడు వాడు. వాడు సంగతి చెప్దాము. సో పదండి వెళ్దాము. ఎక్కడ ఉన్నారో నువ్వు, బయటికి రారా. వీడు ఫుల్ సెక్యూరిటీని పెట్టాడురా. మనల్ని కొట్టడానికి వస్తున్నారు. ఏంట్రా, మా ఫ్రాంక్లిన్ గారిని చంపేసి నన్నే కొడతాకొస్తారా మీరు? కొడతావా నన్ను కొడతావేంట్రా నువ్వు? నన్ను అరే, నేను కొడతాను రా, నువ్వు కొట్టద్దురా. ఒరే, నీ మీద కేసు ఎడతాదిరా. ఒరే, ఏం పర్వాలేదు, మా ఫ్రాంక్లిన్ కోసం నేను ఎన్ని కేసులైనా భరిస్తాను. ఇంకా అయిపోయావురా నువ్వు. నిన్ను మాత్రం ఊరికి వదిలిపెడతానా చూడు. ఇంకా నిన్ను చంపేస్తాను రా. ఇదిగోరా చావరా సాలి, చావరా. ఇంకా అయిపోయావురా. ఏంట్రా నువ్వు ఎగస్టాల్ చేస్తున్నావు? ఏంట్రా నువ్వు ఎగస్టాల్? ఇదిగోరా, తీసుకోరా. చావరా. అబ్బా, కొడుతున్నావరా నన్ను. ఇదిగోరా. అరే, ఇదిగోరా, నా దగ్గర గెన్న కూడా ఉందిరా. నేను మీరు గెన్నలేదనుకున్నారు కదా. చావనరా. ఇంకా ఒక్కొక్కడికి ఇచ్చి పడేస్తాను. ఇదిగోరా, చావరా. ఇంకా నీ పని అయిపోయింది ఈరోజు. ఇదిగో, నువ్వేంట్రా గుండునయ్యాలా. ఇదిగో, ఇంకా వీడి పని అయిపోయింది, వీడి పని కూడా అయిపోయింది. అది ఏంట్రా నువ్వు ఎగస్టాల్ చేస్తున్నావు? ఏంట్రా నువ్వు? ఇదిగో, ఇంకా నిన్ను ఊరికే వదిలిపెడతాను. తీసుకో ఎడసట్టు. ఏంట్రా, మా ఫ్రాంక్లిన్ గారిని కొడతావా? ఏం చేస్తున్నారా మీరు? నన్ను పేలుస్తారేంట్రా? చావు. మా ఫ్రాంక్లిన్ని చంపేస్తావా నువ్వు? చావరా. చచ్చాడు వీడు. చచ్చాడు సాలేగాడు. ఇదిగో నాకు ఇంకా కసిపోలేదు. మా ఫ్రాంక్లిన్ చంపే కదా నువ్వు. నాకు ఇంకా కసిపోలేదురా నీ మీద. నీ సంగతి చెప్తానుండు. వీడిని తీసుకెళ్లి కారు మీద పడేయండి. ఆ కారుతోనే గుద్దాడు కదా వీడు. ఇంకా పదండ్రా, వీడి సంగతి చెప్తాం. నా దగ్గర పెట్రోల్ ఫ్యూల్ ఉంది కదా. సో దీన్ని మొత్తం పోసేసి కారుతో చంపేస్తాను నిన్ను. నా కారుతోనే మా ఫ్రాంక్లిన్ గారిని చంపేసావు కదా నువ్వు. నీ సంగతి చెప్తానరా. ఇంకా మొత్తం ఫ్యూల్ అయితే పోసేద్దాం. ఇంకప్పుడు ఉంటుంది వీడికి నా చేతుల్లో సచ్చాడు ఈరోజు. ఇంకా అయిపోయిందిరా వీడి పని. ఇదిగో చుట్టూరు ఫ్యూల్ అయితే పోసేయాలి ఇలాగా.
సో పోసేసిన తర్వాత ఇంకా ఒక్క అగ్గుబొల్ల వేస్తే సరిపోద్ది, వీడి పని అయిపోద్ది అనమాట. సో మొత్తం పోసేద్దాం చుట్టూరాను. సో వేసేద్దాం ఇంకా వీడికి ఉంది ఈరోజు. మా ఫ్రాంక్లిన్ గారిని చంపేస్తావా నువ్వు? నాకు ఇంకా కసి తీరలేదు కాబట్టి నిన్ను ఇప్పుడు ఏం చేస్తానో చూడు. ఇంకా నువ్వు మళ్ళీ ఎప్పుడు ఇంక రాకూడదు, ఎందుకంటే మా వాడిని చంపేస్తావు కదా. అలాగే రక్షించాను. ఇంక మీరు దూరంగా వెళ్ళండి. కింద పడిపోయావా నువ్వు? పర్వాలేదు, నీ సంగతి చెప్తాను రా. మొత్తం కారు మీద పోసేద్దాము. అరే డ్రైవర్ చెప్పేది విను, అవన్నీ వద్దురా. ఆగు సింగం, నేను చెప్తాను వీడి సంగతి. వీడు ఎగస్టాల్ చేశాడు కదా, రా ఇట్రండి. దూరంగా ఉండండి. ఒరే చెప్పేది వినరా. ఏంట్రా వీడు, ఏంట్రా? లెగ్ ఇప్పుడు మొత్తం తగలబెడదు. అది కాలిపోరా అది మంటల్లో కాలిపోతున్నాడు. సాలేగుడు కాలిపోతున్నాడు. కారు పేలిపోతే దూరంగాను. ఇంకా వాడైతే పేలిపోతాడు. అది సచ్చాడు సాలేగాడు. ఇంకా వాడి పని అయిపోయిందిలే. సో మనకైతే ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. సో చచ్చాడు కదా వాడు, సాలేగాడు చచ్చాడు వాడు మొత్తానికి. ఓకే, వాడి పని అయిపోయింది కదా. ఇంకైతే పదండి, ఇంటికి వెళ్ళిపోదాం. మనమైతే ఇంకా ఫ్రాంక్లిన్ డెడ్ బాడీని అయితే గ్రేవీ యార్డ్కి తీసుకెళ్తాం. ఇంకేం చేస్తాం మనం? ఇంకా వాడిని చంపేసాం కదా, ఇంకా వెళ్ళిపోదాంలే. పదండి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇంక మేమైతే వెళ్ళిపోతున్నాం ఫ్రాంక్లిన్ డెడ్ బాడీ తీసుకుంది. ఓకేనా ఫ్రెండ్స్?